ఇప్పుడైతే మా మేడం ఒక సహాన్లు అయితే ఇచ్చింది. ఈ సహాన్లు వచ్చి ఒకటి కాదు రెండు కాదు మొత్తం 3 అయితే ఇచ్చింది. 3 వచ్చేసి కార్లో పెట్టుకొని మా కూతురు వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇచ్చి రమ్మనింది. ఇందులో వచ్చేసి ఇంకా కోయిటి వాళ్ళు స్వీట్లు అనేది పెట్టుకొని డెకరేషన్ మాదిరిగా తింటూ ఉంటారు. ఇది వచ్చేసి మన రీసెంట్ గా నేనే కొనుక్కొని వచ్చాను. దీని ప్రైస్ వచ్చి ఒక్కొక్కటి 12 దినార్లు అయితే పడింది. దినార్ ఇండియా డబ్బుల్లో పోల్చుకుంటే 280 రూపాయలు అయితే ఉంది. 3 కలిసి 36 దినార్లు పడింది. ఎంత అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇది వచ్చేసి మన ఇండియా బ్రాండ్లే. ఇండియా నుంచి అయితే ఇక్కడికైతే ఇండియాలో అయితే ఇవి ఇంత రేట్ అయితే పడవు. ఇక్కడికి వచ్చేంత వరకు ట్యాక్స్ అనేది వీళ్ళకు చెల్లించుకుంటారు వీళ్ళు. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఇవన్నీ తీసుకొని ఇంకా మా మేడం వల్ల కూతురు వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాను. ఇంకా ఇక్కడికి వచ్చి సహాన్లు అయితే ఎంతో జాగ్రత్తగా ముందుగా 2 లిఫ్ట్ దగ్గర అయితే పెట్టుకున్నాం. మళ్ళీ ఇంకొకటి అయితే తీసుకొని మొత్తం తీసుకొని వెళ్ళేసి పైన అయితే ఇనికైతే వెళ్తున్నా. ఒక్కొక్కటి వచ్చేసి 3000 దాకా అయితే పడతాయి. మళ్ళీ ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి తీసుకొని వెళ్ళేసి ఎంతో జాగ్రత్తగా పైన డోర్ దగ్గర అయితే పెట్టి బెల్లు కొట్టగానే ఇంట్లో పనిచేసే ఖద్దం అయితే తీసుకొని మళ్ళీ ఒక కవర్ అయితే ఇచ్చింది. కవర్ లో వచ్చి పిల్లలవి బట్టలు అయితే ఉన్నాయి. ఈ బట్టలు తీసుకొని ఇంటి దగ్గర అయితే ఇచ్చామంటే ఇక్కడికైతే వచ్చాను. చాలా మంది వచ్చేసి కోయట్ లో డ్రైవర్లకు ఎలాంటి రూమ్లు ఇస్తారని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ గురించి పిక్చర్ క్లారిటీతో ఫుల్ వీడియో పెట్టా. ఇక్కడ కనపడి రెడ్ మార్క్ అయితే క్లిక్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి తప్పకుండా.